స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్కల ఇంట్లో దోశ వేసుకుంటున్నాం. హోటల్లో ఎట్లా ఉంటుందో దోశ అంతకన్నా మంచిగా మనం ఇప్పుడు ఇంట్లో వేసుకుందాము. దానికి ఏమేం కావాలన్నా ఎట్లా వేసుకోవాలో చూద్దాం. మరి 3 కప్పుల బియ్యం తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. 1 కప్పు ఏమో పేలాలు అంటారు, వీటిని మురుమురాలు అంటారు. ఇవి తీసుకోవాలి. ఇవే అవసరం లేదు, ఇంకొకటైనా అటుకులైనా తీసుకోవచ్చు, ఏవి ఉంటాయి మన ఇంట్లో. ఇంకా కొన్ని ఏమో శనగపప్పు కొన్ని అయితే సరిపోతుంది. ఇక కొంచెం మెంతులు, ఉప్పు, తర్వాత నూనె. వీటితో ఇప్పుడు అవసరం లేదు. కానీ మనకి ఇగో ఇవేం చేయాలంటే ఈ 3 కప్పుల బియ్యం ఉన్నాయి కదా, ఈ 3 కప్పుల బియ్యాన్ని దీంట్లో పోసుకోండి. ఈ మినప్పప్పు కూడా దీంట్లోనే పోసుకోవాలి. ఈ శనగపప్పు దీంట్లోనే, ఈ మెంతులు దీంట్లోనే. శనగపప్పు ఎందుకు వేసి అనుకుంటున్నారా? ఈ శనగపప్పు వల్ల వీటికి మంచి దోశలకు మంచి కలర్ వస్తుంది. ఈ మెంతులు వేసినాం కదా, ఈ మెంతుల వల్లనేమో మంచిగా దోశలు అనేవి మెత్తగా వస్తాయి. కరకర ఇట్లా గట్టిగా కాకుండా పఫీగా కొంచెం మెత్తగా ఉంటుంది. వీటన్నిటిని మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇగో బియ్యంలో బోరిక్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బోరిక్ పౌడర్ వల్ల మనం అట్లనే తింటే అది కడుపులో పోతే అల్సర్ ఫామ్ అవుతుంది. అందు గురించనే వీటన్నిటిని మంచిగా కడుక్కొని 5 గంటల సేపు వీటిని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అప్పుడు రుబ్బుకునేటప్పుడు మళ్ళీ ఎట్ట రుబ్బుకోవాలి ఏందని నేను మళ్ళీ చూపెడతాను. ఈ మురుమురాలు ఎప్పుడు నానబెడదాలా అనుకుంటున్నారా? ఈ మురుమురాలు మనం ఇప్పుడు 4-5 గంటలు అన్నాం కదా రుబ్బుకునేదందుకు, నానబెట్టుకునేదందుకు. 1 గంట సేపు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 గంటలు అయింది. ఇప్పుడు చూడండి, ఈ బియ్యము, మినప్పప్పు, శనగపప్పు ఎంత మంచిగా నానినాయో, మంచిగా ఇట్లా ఉబ్బినాయి కూడా. ఇట్లా శనగపప్పుని ఇట్లా అంటే ఇట్లా ఇరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుందాము. ఈ దోశ పిండిని గ్రైండర్లో రుబ్బేటప్పుడు ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకోవాలి, లేకపోతే ఇదంతా ఆ రాయిలకు అంటుకొని అసలు సరిగా దంగదు. కాబట్టి మనం కొన్ని వాటర్ పోసుకుందాం. దీన్ని ఒకటేసారి వేసుకోవద్దు, దీన్ని కూడా కొంచెం వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే రాయి కతుక్కుంటుంది కాబట్టి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. మిక్సీలో రుబ్బుకుంటే ఏంటంటే కొంచెం ఎదుగు అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఈ గ్రైండర్లో రుబ్బుకుంటారు. ఇంకా దీనికన్నా మంచిది రుబ్బురోలు రుబ్బుకుంటే ఇంకా ఎదుగు అవుతుంది. ఇక ఇప్పుడు అంత టైం లేదు, తీరిక లేదు కాబట్టి ఈ గ్రైండర్లు వచ్చినాయి కాబట్టి గ్రైండర్లలో రుబ్బుకుంటాను. ఇగో సగం వరకు రుబ్బుడైంది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న పేలాలు, మురుమురాలు ఉన్నాయి కదా, 2 ఒకటే. కానీ ఇగో వీటిని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇవి వేసినా అటుకులు వేసినా ఏది వేసినా ఒకటే. అటుకులు ఇవి లేకపోతే అన్నం కూడా వేసుకోవచ్చు. అన్నం వేసుకున్నా కానీ మంచిగానే వస్తుంది. మన అంటిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని రుబ్బుకుందాం. ఇక మెత్తగా అయ్యేదాకా ఇక దీన్ని ముట్టుకునే అవసరం లేదు, మధ్యలో కలుపుతూనే ఉండాలి అంతే. ఇక పిండి ఇట్లా మెత్తగా కావడానికి ఈ పిండిగా అయితే 15 నిమిషాలు అయింది. ఇగో ఇది మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని ఒక బగాన్లోకి తీసుకుందాం. మీరు కొత్తోళ్ళు అయితే కొత్తగా గ్రైండర్ తెచ్చుకొని యూజ్ చేసేటోళ్ళు మాత్రం చెయ్యి పెట్టద్దు. ఎందుకంటే చెయ్యి ఆ బండల కింద పడి నలుగుతుంది కాబట్టి చెయ్యి పెట్టద్దు. గ్రైండర్ల నుండి ఒక పిండి అంతా ఇట్లా తీసుకుని ఇప్పుడు దీన్ని 8 గంటల నుండి 12 గంటల వరకు దీన్ని పులియబెట్టాలి. అప్పుడైతే దోశ అనేది మంచిగా ఎర్రగా అట్లనే మెత్తగా వస్తుంది, హోటల్లో వేసినట్టు వస్తుంది. చూద్దాం ఇప్పుడు మన దోశపిండి ఎంత ఉడిసింది ఏంది అని చెప్పేసి. ఇదే మన దోశపిండి. ఏంది అంత బట్ట చుట్టింది, బట్ట మీద కప్పింది అనుకుంటున్నారా? ఏం లేదు, చలికాలం కానీ వర్షాకాలం కానీ చల్ల ఉంటుంది కదా, పిండి మంచిగా ఉలువది. అందుకనే ఇగో మనం రుబ్బుకున్న పిండి మీద మొత్తం ఇట్లా క్లాత్ చుట్టినాం అనుకోండి, మంచిగా అవుతుంది. ఫుల్ ఉలిసింది. ఇగో గిన్నె దాకా అంటింది, మస్తు ఉలిసింది. ఇప్పుడు దీన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అస్సలు ముట్టకుండా అట్లనే పక్కన పెట్టాలి. లేకపోతే అంత కలిపితే పిండి జల్దీ ఖరాబ్ అవుతుంది. టేస్ట్కి తగ్గట్టు అంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంత గట్టి ఉన్నది కదా, ఇంత గట్టి ఉంటే దోశలు వేసుకోవడానికి చక్కగా రాదు. అందు గురించనే కొన్ని వాటర్ కలుపుతాను. ఇట్లుంటే మంచిగా ఉంటుంది. సరే మరి దోశలు వేద్దాం. ఇక ముందుగా స్టవ్ ముట్టించుకొని ఈ పెనం పెట్టాలి. ఈ పెనం అనేది ఫుల్ హీట్ అవ్వాలి. హీట్ కాక ముందు దోశ వేస్తే దోశ అనేది గట్టి వస్తుంది కాబట్టి పెనం అనేది ఫుల్ హీట్లో ఉండాలి దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు 2 గంటలు దోశ పిండి వేసుకొని
ఈ దోశ పిండిలా కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా మంచిగా మనము ఊరగాయ పచ్చడి ఉంటుంది కదా పెట్టుకునేది, మామిడికాయ తొక్కు కానీ, నిమ్మకాయ తొక్కు కానీ, చింతకాయ తొక్కు కానీ, ఆ తొక్కులు వేసుకొని తిన్నా కానీ మంచిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు దీనిలో నూనె ఎప్పుడు పోసుకోవాలంటే దోశ మీద ఎప్పుడైనా ఇగో ఇదంతా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయినప్పుడు మాత్రమే నూనె పోసుకోవాలి. పచ్చిగా నూనె పోసుకుంటే అది నూనె ఎక్కువ గుంజుతుంది. ఇలా మంచిగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక సైడ్ నుండి అది మనకి ఇప్పుడు ఇంకొక దోశ పోసుకుందాం. దోశ రెడీ, హోటల్ స్టైల్ దోశ రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అట్లనే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి.